వెల్కమ్ బ్యాక్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జిల్లా టాపర్ గా నిలిచిన ఓ పేద విద్యార్థినికి సెకండ్ ఇయర్ తెలుగులో 0 మార్కులు ఇచ్చి ఫెయిల్ చేసిన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటు చేసుకుంది. చింతగూడ గ్రామానికి చెందిన గజ్జి సత్తన్న కూతురు నవ్యకు ఫస్ట్ ఇయర్ లో 467 మార్కులు వచ్చాయి. సెకండ్ ఇయర్ కూడా అలానే వస్తుందనుకున్న ఆ బాలికకు అన్ని సబ్జెక్టులలో ఎక్కువ మార్కులు వచ్చి తెలుగులో మాత్రం 0 రావడంతో ఫెయిల్ అయింది. దీంతో ఇదేంటని కాలేజీలో కనుక్కోగా 99కి బదులు 0 వేసి ఉంటారని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళతామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి లోనైన నవ్య కుటుంబం దీనిపై న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటోంది. మా కళాశాలలో చదివిన గజ్జి నవ్య అనే అమ్మాయి ఫస్ట్ ఇయర్ సిఈసిలో కాలేజ్ టాపర్గా నిలిచింది. అయితే ఫస్ట్ ఇయర్లో తెలుగులో 98 మార్క్స్ రాగా ఈ సంవత్సరం మాత్రం 0 మార్క్స్ వచ్చినట్టు చూపిస్తుంది. దీనికి నాకు తెలిసినంత నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఇది స్పాట్ వాల్యుయేషన్లో పేపర్ దిద్దిన వాళ్ళు చేసిన మిస్టేక్ అయి ఉంటుంది. అక్కడ బబ్లింగ్లో తప్పు జరిగిందని అనుకుంటున్నా. ఈ విషయాన్ని మేము అధికారుల దృష్టి తీసుకెళ్తే వాళ్ళు అతి త్వరలో సాల్వ్ చేస్తామని చెప్పింది మాకు.